ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వరి మొక్కజొన్న పంటలను సాగు చేసిన రైతులకు కష్టాలు తప్పడం లేదు. పంట కొనుగోలుకు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి రోజులు గడుస్తున్నా పట్టించుకోవడం లేదంటున్నారు. మొక్కజొన్న పంటకు అయితే కనీసం కొనుగోలు కేంద్రాలు కూడా లేవంటున్నారు. అధికారులు కూడా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాదని, రైతులను ముంచే ప్రభుత్వమని ఫైర్ అవుతున్నారు. రైతులను ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతామంటున్న మంచిర్యాల జిల్లా రైతుల దగ్గర నుంచి ఆదిలాబాద్ ఐ న్యూస్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. జిల్లా వ్యాప్తంగా వరి పంట సాగు చేస్తున్న రైతులైతే ఇబ్బందికర పరిస్థితులు పడుతున్నారు. ఇప్పటి వరకు అయితే ఒక ధాన్యపు గింజను కూడా అధికారులు అయితే కొనుగోలు చేసిన సిచ్యువేషన్ అయితే లేవు. మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా 323 ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేయగా ప్రస్తుతానికైతే 58 సెంటర్లు మాత్రమే ధాన్యం అయితే కొనుగోలు చేస్తూ ఉన్నారు. పూర్తిగా మిగతా సెంటర్లు కొబ్బరికాయలు కొట్టినప్పుడు కూడా ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అయితే కళ్ళాల్లోనే పూర్తిగా ధాన్యమై ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఇటు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ప్రస్తుతానికి నేను ఆజిపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామంలో ఉన్న ఐకేపీ సెంటర్ వద్ద ఉన్నాము. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, దాదాపుగా ఎన్ని రోజులు అవుతుంది మీరు పంటను కోసి? ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? దాదాపుగా నెల రోజులుగా కావస్తుంది వరి కుప్పలు కోసి. రైతులందరూ కూడా మరి ఈ సంవత్సరము ఎలాంటి వరుణదేవుడు కూడా కరుణించడం జరిగింది. ఇప్పటి వరకు అకాల వర్షాలు పడేది ఉండే, కానీ ఇంతవరకు ఇంకా వర్షాలు పడలేదు. ఆ వర్షాలు పడకపోవడం వలన కొంచెం బాగా రైతుకు ఊరట కలిగించింది. అదేవిధంగా చూసినట్టయింది ఏమంటే ఈ సంవత్సరము ఈ మన మంచిర్యాల నియోజకవర్గం లోపల కాలువ నీళ్లు కూడా మరి చాలా బాగానే వచ్చినాయి. అడ్లు అనుకున్న స్థాయిగా రైతులందరూ కూడా పంటలు సంతోషంగానే ఉన్నారు. కానీ ఈ యొక్క కొనుగోలు విషయంలో మాత్రము ఇప్పటి వరకు కూడా ఒక్క అధికారి కానీ ఎవరు కానీ వచ్చిన దాఖలాలు లేదు. మరి పోసుకున్న వడ్ల మీది టార్పాలిస్ మొత్తం ఎక్కడికక్కడ అవి చినిగిపోవటం తయారైనాయి. ఎందుకంటే బాగా ఎండ కొట్టి ఈ టార్పాలిస్లకు కూడా దగ్గర చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఒకటే సంవత్సరము వస్తున్నాయి. ఈ ఎండలు మనం బాగా రోజులు ఉంచడం వలన ఈ యొక్క తాడ్పార్టీలు ఖరాబ్ అవుతున్నాయి. అదేవిధంగా చూసినట్టయింది ఏమంటే గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మాత్రమే ఈ యొక్క ఇబ్బందులు ఎదురైనాయి. అంతకుముందు మనము వడ్లు ఎంట కొనుగోలు చేస్తుండ్రి, కళ్ళాల దగ్గరికి వచ్చే మరి రైతుల వడ్లు జోక్కుందురు. ఏ రోజైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచి ఈ కటింగ్లు మోపైనాయి. అదేవిధంగా రిసిప్ట్లు కూడా అంతకుముందు ఎన్ని బస్తాలు అయినాయి, ఎన్ని క్వింటాళ్ళు అయినాయి అని అప్పుడే రైతుకు రిసిప్ట్ ఇచ్చేది. ఇప్పుడు ఆ రిసిప్ట్ కూడా ఇవ్వడం లేదు. మన రైతులకు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇదే జరుగుతూ ఉన్నది. టీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే ఎలాగ అవలంబించిరో అదే పద్ధతి ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే విధంగా వాళ్ళ పద్ధతిలోనే నడుస్తూ ఉన్నది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంతో ఆశపడి రైతులందరూ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ను ఇవాళ గెలిపిస్తే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే అవలంబిస్తుంది. ఇప్పటికైనా కూడా అధికారులు స్పందించి వెంటనే మరి యుద్ధ ప్రాతిపదికన మరి కొనుగోళ్లు చేసినట్టయింది ఏమంటే బాగుంటుంది. లేని పరిస్థితిలో మరి వర్షాలు రోజుకు వాతావరణ శాఖ హెచ్చరిస్తూనే ఉన్నది. అకాల వర్షాలు పడినట్టయింది ఏమంటే ఒక్క ధాన్యం కూడా గింజ కూడా మరి చేతికి రాదు. కాబట్టి రైతులందరూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి మరి వెంటనే ఈ యొక్క కొనుగోళ్లను ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ఏమంటారు? ఓవైపు ఏమో దాదాపుగా 20 రోజుల పైన అవుతుందంటారు మీరు వరి కోసి. అధికారులు ఏమంటారు? మరి కొనడానికి ముందుకు రావట్లేదా? ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు? 25 రోజులు ఆయన పొలం కోసి నాకు సొంతం 2 ఎకరాలు కడవంతా కవులు 14 ఎకరాలు నేను వ్యవసాయం పండించిన కలవలు పోసిన. ఇప్పటికీ 25 రోజులు అవుతాన్ని ఉల్లారి పరదల కిరాయిలకు సరిపోతలేను. గవర్నమెంట్ చెప్పిన తొందరగా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆ గవర్నమెంట్ అట్లా రైతులు రాజు చేస్తామంటే ఈ గవర్నమెంట్ రైతులు రాజు చేసి కాదు, బొందబెట్టి తట్టే ఉన్నది 2 బంధులు. దయచేసి ఏ గవర్నమెంట్ అయినా రైతును పట్టించుకోవాలి. పేరుకే రైతు రాజు, కానీ ఈ తొక్కుడే లోపట రైతును కాపాడాలని కోరుకుంటాను. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ కొబ్బరికాయ కొట్టి సెంటర్? 10 రోజులు అవుతుంది కొబ్బరి సెంటర్ కొట్టి ఓపెన్ చేసి కథం పేరుగా మళ్ళీ తొంగి చూసింది వచ్చింది తెలియదు. ఇక ఏమంటారు వాళ్ళు సెంటర్ వాళ్ళు? ఏమంటారు ఇక సెంటర్ వాళ్ళు ఏమంటారు? ఇక వాళ్ళు అచ్చుడు లేదు, ఇవ్వాలని మేము అడుగుడు ఇవ్వాలి అచ్చుడు లేదు. కథం కొబ్బరికాయ కొట్టిరు ఓపెన్ చేసి పేరు. ఏడాది కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి.
సెంటర్లు ఓపెన్ చేశారు కానీ పూర్తిగా ఇక్కడ ధాన్యం ఉన్నది లేదు. 41 కిలోలు జోకాలంటే కూడా 43 నుంచి 45 వరకు జోకిరు. ఎట్లా ఉన్నది? గతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉంది? గతంలో పరిస్థితి అంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు బస్తాకు 2 కిలోల నుంచి 3 కిలోల వరకు కటింగ్ చేసిండ్రు. అంటే దాదాపు ఒక క్వింటాలకు 5-6 కిలోల చొప్పున కట్ అయినాయి. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినా కూడా మొదటి సంవత్సరంలోనే కటింగ్లు చేస్తలేం కిలో కటింగ్ చేస్తున్నాం అని చెప్పిన తప్పితే మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. ఇవాళ వరి కోతలు అయ్యి 20 రోజులు నెల గడుస్తున్నాయి, నెల కుప్పలు పడ్డాయి. కానీ మొన్నటిదాకా 10 రోజుల కింద సెంటర్లు ఓపెన్ చేసినామని కొబ్బరికాయలు కొట్టిపోయిన తప్పితే ఇప్పటి వరకు అధికారులను అడిగితే ఇంకా మిల్లులకు ట్యాగింగ్ రాలేదని చెప్పుకున్నారు. అదే పరిస్థితి ఉన్నది. అకాల వర్షాలు కూడా ఇప్పుడు వారం రోజుల నుంచి పైన మబ్బులు వస్తున్నాయి, వర్షం పడే పొజిషన్ ఉన్నాయి. కాబట్టి పక్కన జిల్లాలో కూడా అధిక వర్షాలు కురిసినాయి, అకాల వర్షాలు కురిసినాయని వార్తలు వస్తున్నా కూడా అధికారులకు రైతుల మీద ఏ పట్టింపు కనబడతలేదు. ఇవాళ నెల రోజుల నుంచి తాడుపత్రి కప్పుకొని ఉన్నాం. అది ఈ ఎండాకాలం దాదాపు 40-45 నుంచి డిగ్రీలు ఎండ కొడుతుంది. అది తాడుపత్రిలు ఆగే పరిస్థితిలో కొడతలేదు. ఒక ఎకరానికి ఎంత ఖర్చు వచ్చింది ఇప్పటి వరకు? కోసేంత వరకు మీకు ఎంత ఖర్చు వచ్చింది? ఇప్పుడు నెల రోజులు అవుతుంది అంటారు. ఇది అమ్ముతే మరి కనీసం మీరు పెట్టిన పెట్టుబడి అని వస్తుందా? ఎట్లుంది? రాదు భాష రాదు పెట్టుబడే రాదు అన్నారా? పెట్టుబడే రాదు. ఏం చెప్తాం మరి మేము? సార్ చెప్పండి. దాదాపుగా నెల రోజులు అవుతుంది అంటున్నారు. వరి కుప్పలు తీసుకొచ్చి కళ్ళాలలో పోసి 10 రోజుల క్రితం అయితే కొబ్బరికాయలు అయితే కొట్టిరు సెంటర్ ఓపెనింగ్కి. ఇప్పటి వరకు ఒక ధాన్యం గింజ ఉన్నది లేదు. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారో అధికారులను మీరు ఏం కోరుతూ ఉంటారు? సుమారు ఏప్రిల్ మొదటి వారం 1 తారీఖు నుంచి కూడా కోతలు ప్రారంభమైనాయి. ఈ ఏరియాలో కోతలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు 80% రైతుల కోతలు జరిగిపోయినాయి ఇప్పటికీ. కానీ వడ్ల కాంట అయితే ప్రారంభం కాలేదు. మేము ఒకటే కోరుతున్నాం, గత ప్రభుత్వము చేసినటువంటి అరాచకాల వల్ల, అశ్రద్ధ వల్ల రైతులను ముంచినటువంటి ఆ పాపాన ఉసురు పోసుకొని ఆ ప్రభుత్వాన్ని బొందబెట్టి ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంతా ఏకమై పట్టం కడితే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అడుగుజాడాలని నడుస్తుంది తప్పితే ఈ రైతులను ముంచడంలా, ఆలస్యం నిర్లక్ష్యం చేయడంలా పోటీ పడుతున్నాయి 2 ప్రభుత్వాలు. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యానికి ఈ ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం పోటీ పడుతున్నాయి. ఎందుకంటే ఈ సుమారు 25 నుంచి 30 రోజులు కోతకు కోసి ఈ కళ్ళలలో ఆరబెట్టి పరదల కిరాయిలకు రైతులు మునుగుతున్నారు. ఈ ఎండలకు వరుణ దేవుడు కనికరించుతున్నాడు తప్పితే ప్రభుత్వం రైతులను కనికరించలేడు. కాబట్టి అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా రైస్ మిల్లర్లకు, ప్రభుత్వానికి, అధికారులు వీళ్ళ మధ్య సమన్వయం త్వరగా చేసుకొని ఈ రైతుల యొక్క ధాన్యాన్ని తొందరగా తీసుకొని మిల్లర్లకు తరలించితే రైతులకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ ఈ వానలు కనుక వస్తే ప్రతి సెంటర్లో వడ్లు నాని మళ్ళీ ఇబ్బందులకు, కోతలకు గురవుతారు. రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోతారు. ఈ సంవత్సరము మొగి పురుగు బాధతోటి చాలామంది రైతులకు అనుకున్న స్థాయిలో దిగుబడి రాక అట్లా నష్టపోయారు. ఈరోజు పరదలకు, తాట్పనిలకు కిరాయిలు ఇస్తూ ఈ కిరాయిల భారం ఇట్లా పడుతూ ఉన్నది. ఇంకేంటంటే ప్రభుత్వము 99 రోజుల ప్రణాళిక అని చెప్పి, ప్రజాప్రభుత్వం అని చెప్పి వీళ్ళు ప్రణాళికలతోటి ఆర్భాటాలు చేస్తున్నారు. మరి రైతులు, మెజారిటీ రైతులు ఈ తెలంగాణ ప్రాంతంలో వడ్లు పండించారు. ఈ వడ్ల సెంటర్లకు వచ్చి మరి వడ్ల కొనుగోళ్ళు ఆ ప్రణాళికలు పెట్టుకొని ఎందుకు ముందుకు పోతలేరని నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. రేవంత్ రెడ్డి గారు చాలా ఆర్భాటాలతోటి అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, తెలంగాణ రైజింగ్ #1 అని పేరు పెట్టుకుంటున్నారు. మరి వడ్ల సెంటర్లలో వడ్లు ఎందుకు ఇక్కడ రైతులు పడిగాపులు కావాల్సి వస్తున్నదో అర్థమవుతలేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా దీనిపైన సమీక్ష జరిపి యుద్ధ ప్రాతిపదికన వడ్ల కొనుగోళ్లు జరిగే విధంగా చూస్తే బాగుంటుందని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దాదాపు నెల రోజుల నుంచి కళ్ళాల ఉంటే మీరు తిరుగుతూ ఉన్నారు. ఇతర పనులకు పోదామన్నా కూడా పోని పరిస్థితులు ఉన్నాయి. అధికారులను ఇప్పటికైనా ఏం డిమాండ్ చేస్తున్నారు? అధికారులు స్పందించకపోతే రైతులందరూ కలిసి రానున్న రోజుల్లో ఎటువంటి నిరసనలు చేయడానికి సిద్ధంగా? మొట్టమొదటిగా అధికారులు, ప్రభుత్వము సమన్వయంతో
వడ్లను కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రైతులందరూ కూడా మూకుమ్మడిగా రోడ్లపైకి వచ్చి రాస్తారోకాలు చేసి ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరిని ఎండగట్టే ప్రయత్నం చేసి రానున్నటువంటి ఎన్నికలలో ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టడం తప్పితే అంతకంటే మార్గం రైతుల దగ్గర ఏం లేదు. ఎందుకంటే రైతులు తన పని తనకు సరిపోదు. ఈ వడ్లను నేర్పడము, కుప్పబోయడము, గాడుపస్తే మళ్ళీ ఇవి పరదలను కప్పుకోవడము, సరి చేసుకోవడం ఇదే సరిపోతుంది. ఇంకో పని చేసుకుందామంటే ఇంకేం సమయం కూడా దొరకదు. కాబట్టి ఇప్పటికైనా రైతుల ఆక్రోశం మొదలు కాకముందే ఈ ప్రభుత్వము ప్రజాప్రభుత్వం అని ఏదైతే చెప్పుకున్నదో ఆ ప్రజలకు అనుగుణంగా ఆ ప్రభుత్వము నడుస్తే బాగుంటుంది. లేకపోతే ఈ రైతుల యొక్క ఆగ్రహం చూడాల్సి వస్తుంది. గత ప్రభుత్వాన్ని ఎట్లయితే బొందబెట్టిరో ఈ ప్రభుత్వానికి కూడా ఆ బోనస్ వచ్చిందా మరి ఇప్పటి వరకు? విడతల వారీగా కొద్దిగా వేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు అయితే ఆ బోనస్ అనేది ఇంకా రైతులకు ఇవ్వలేదు. కాబట్టి బోనస్ పక్కకు దేవుడెరుగు ఉన్న వడ్లను కొంటే ఆ బోనస్ అనేది తర్వాత ఇస్తే మేము సంతోషపడతాం. కానీ ఉన్న వడ్లను కొంటే మేము బాగుంటుందని కోరుకుంటున్నాం. ఓవైపు 4 రోజులు అవుతుంది, ఎండకి ఎండుతున్నాయి వడ్లు అయితే, మాయిచ్చరు కూడా దాటిపోయి ఉంటాయి. ఇలానే కంటిన్యూగా ఉంటే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి? అనుకున్నంత రైతుకు లాభం వచ్చే అవకాశం ఉందా? కనీసం పెట్టుబడి వచ్చే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా లేదా? ఇట్లనే కొనసాగితే ఏమవుతుందంటే ముఖ్యంగా రైస్ మిల్లర్లు వడ్లు బాగా ఎండినాయి, మాకు నూక వస్తుంది, ఇవి కొనము, ఇవి బాగా ఇరుగుళ్ళు అవుతున్నాయని వాళ్ళు డిమాండ్లు పెట్టుకొని కూర్చుంటారు. మళ్ళీ ఏమవుతుంది, క్వింటాల్ ఒక బస్సాకి 1 కిలో 2 కిలోల చొప్పున ఇప్పుడు కట్టింగ్ జరుగుతూ ఉంది. మళ్ళీ 5 కిలోల కట్టింగ్ అవుతుంది. ఇదొక సాగుతోటి రైతులను దోచుకోవడం కోసము రైస్ మిల్లర్లకు అధికారులకు ఇదొక సాగుగా మారి రైతులను మరింత వంచన చేయడానికి, మరింత మోసం చేయడానికి వాళ్ళకు ఒక మార్గం సుగమం అవుతుంది. కాబట్టి ప్రభుత్వము ఇవన్నీ ఆలోచన చేసి రైతు ప్రభుత్వము, ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి మీరు ఆ సంక్షేమం కోరుకోవాలని మేము కోరుకుంటున్నాం. గత ఏడాది కూడా ఖరీఫ్ సీజన్లో కూడా కళ్ళాల్లో వడ్లు ఉండగా వర్షాలు పడ్డాయి. ఆ ఏడాది కూడా నష్టం వచ్చింది. వర్షాకాలంలో కూడా పూర్తిగా నీళ్ళలో వడ్లు నాన్న పరిస్థితులు ఉన్నాయి. అధికారులు వచ్చిర్రు, అంచనా వేసుకొని పోయారు. దానికి సంబంధించి ఏమన్నా ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వచ్చిందా? ఎటువంటి పరిస్థితులు? అలాంటి ఇప్పటి వరకు నష్టపరిహారం అంటూ ఏమీ రాలేదు. ఇప్పటికీ కూడా రైతులు ప్రతి సంవత్సరం కూడా రైతులు మోసపోతూనే ఉన్నారు. రైతు అనేవాడు వీళ్లకు యూనిటీ లేదు కాబట్టే ఆ ప్రభుత్వాలు కూడా వీళ్ళను నిర్లక్ష్యం చేస్తున్నాయి. మూడు రోజులు సమ్మె చేసి ఆర్టీసీ వాళ్ళు 33 డిమాండ్లను ఈరోజు నెరవేర్చుకున్నారు. అదే రైతులు దేశానికి అన్నం పెట్టే రైతన్నను మాత్రము వెన్నుపోటు ఓడుస్తూ ఉన్నారు. ఇదే విధంగా చేసినట్టయిందే ఉంటే రైతులందరూ కూడా రైతుల ఆగ్రహానికి గురిగాక తప్పదు. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా రైతులకు ఊరటన ఇచ్చే విధంగా ఉండాలి. కానీ వచ్చిన ప్రభుత్వాలు గత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కానుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇదే విధంగా కొనసాగుతున్నాయి. అంతకుముందు ప్రభుత్వాలు గింత చేసినట్టయిందే ఉంటే రైతులు ఈ స్థితిలో ఉండకపోయేది. తెలంగాణ అని తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణలో లాభపడ్డది ఎవడు లేడు. అందరూ రియల్ ఎస్టేటు వ్యాపారులు మళ్ళా వాళ్ళు వీళ్ళు తప్ప రైతులకు మాత్రము ఒరిగింది ఏమీ లేదు. కాబట్టి ఇప్పటికీ గవర్నమెంటు ప్రజాప్రభుత్వం అనే చెప్పుకునే ఈ కాంగ్రెస్ గవర్నమెంటు మరి ఇప్పటికైనా మించిపోలేదు. ఈ వర్షాలు రాకముందు ఇవన్నిటిని గిట్ట వడ్లను సెంటర్లకు రైస్ మిల్లులకు చేర్చినట్టయిందే ఉంటే రైతులు బాగుపడతారు. ఒకవేళ వర్షాలు కురిసి వడ్లు ఖరాబ్ అయి మరి విపరీతంగా నష్టం జరిగితే మాత్రము రైతులు ఆత్మహత్యలు తప్పై మళ్ళా రైతులందరూ కూడా ప్రజాప్రతినిధులని చూడకుండా కూడా రైతులకు ఆవేశానికి గురక తప్పదు. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే ఈ కొనుగోళ్లను కొనాలని మేము కోరుతున్నాం. రైతులు అయితే చెప్తున్నది ఒకటే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వరి పంట సాగు చేస్తున్న రైతుల బాధలు అయితే వర్ణనాతీతంగా ఉన్నాయి. పంటను పండించడం ఒక లెక్క అయితే పంటను అమ్ముకోవడానికి కూడా పూర్తిగా రైతులైతే నానా ఇబ్బందులు అయితే పడాల్సిన పరిస్థితి. ఇది గతంలో వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలను నష్టపోయాం. మరోవైపు వరుణుడు కరుణించినా కూడా ప్రభుత్వ యంత్రాంగం, జిల్లా అధికారులు అయితే స్పందించడం లేదు. తమ సెంటర్లకు సంబంధించి సెంటర్లో ఓపెనింగ్కి కొబ్బరికాయలు కొట్టి 10 నుంచి 20 రోజులు అవుతున్నా కూడా కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు పోసినటువంటి వరి ధాన్యంలో ఒక్క గింజను కూడా
అధికారులు అయితే ఇప్పటి వరకు అయితే కొనుగోలు చేయలేదు అంటూ కూడా రైతులు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు స్పందించాలి. తక్షణమే కళ్ళాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వరి ధాన్యపు గింజను వారం రోజుల్లోగా కొనుగోలు చేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలంటూ కూడా రైతులు అయితే కోరుతున్నారు. కానీ ఇటు అధికారులు వర్షన్ మాత్రం డిఫరెంట్గా ఉంది. తాము ఐకేపీ సెంటర్లను ఓపెన్ చేశాం, వడ్ల కొనుగోలు చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో మాత్రం సెంటర్లలో మాత్రం పూర్తిగా అధికారులు చెప్పిన దానికైతే విరుద్ధంగా ఉంది. ఎక్కడికక్కడ కూడా ప్రతి గ్రామంలో ఉన్న ఐకేపీ సెంటర్లలోనైతే వరి ధాన్యం కుప్పలైతే కనబడుతున్నాయి. ఎక్కడా కూడా ధాన్యం కొనుగోలు చేసిందైతే లేదు. ఓవైపు ఆన్లైన్లో ఇబ్బందులతోటే ఇటు ధాన్యాన్ని కొనడం లేదంటూ కూడా ఐకేపీ సెంటర్ నిర్వాహకులు అయితే చెప్తా ఉండగా, మరోవైపు గతంలో ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మిల్లర్ల పైన పూర్తిగా అవకతవకలకు పాల్పడడం, వారందరిపైన కూడా కేసులు నమోదవడంతో కూడా ప్రస్తుతం ఈ ధాన్యాన్ని కొనుగోలు చేస్తే కూడా ఏ మిల్లులకు పంపాలనేది అధికారులకు ప్రశ్నార్థకంగా మారడంతో కొనుగోలు కూడా చేయలేని సిచ్యువేషన్స్ అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. రైతులైతే కోరుతా ఉన్నది ఒకటే, ఖచ్చితంగా తమ వరి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలి. ఎక్కడ కూడా అధికారులు నిర్లక్ష్యం వహించవద్దు. ఒకవేళ అధికారులు కనుక స్పందించకపోతే మాత్రం తాము నిరసనలకు, ధర్నాలకు, రాస్తారోకోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎమ్మెల్యేల ఇంటి ముట్టడులు కూడా చేస్తామంటూ కూడా రైతులైతే అల్టిమేటం అయితే జారీ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మక్క పంట సాగు చేస్తున్న రైతులైతే ప్రభుత్వంపై ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం పడ్డటువంటి అకాల వర్షంతో పూర్తిగా తమ పంట చేలల్లో సగానికి పైగా మక్క పంట నేలకొరగా ఉన్నటువంటి మక్క పంటను సేకరించి ఇటు రైతులైతే కుప్పలుగా రాసులు పోసిన పరిస్థితులు అయితే ఉండగా ఇప్పటి వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మక్క కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయకపోవడంతో అయితే రైతులైతే ఆందోళనతో పాటు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి నేను ఆజ్పూర్ మండలంలోని నరసింగపూర్ గ్రామంలో ఒక రైతు పంట చేలు వద్దన అయితే ఉన్నాం. దాదాపు చూడొచ్చు, దాదాపుగా మక్క పంటకు సంబంధించి కూడా పూర్తిగా ఎక్కడికైతే పంట చేతికొచ్చింది. గత నెల రోజుల క్రితం పడ్డటువంటి అకాల వర్షంతో అయితే ఎక్కడికక్కడ కూడా పంట కూడా నేలకొరగా మిగతా పంటనైతే అక్కడ పంటను ధాన్యం అయితే కుప్పలుగానైతే రైతులైతే పోసారు. అయితే మంచిర్యాలతో పాటు నిర్మల్ జిల్లాలో ఎక్కడా కూడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు అధికారుల తీరునైతే విమర్శిస్తూ ఉన్నారు. మరోవైపు నిర్మల్ జిల్లాలో మనం గత కొద్ది రోజులుగా కూడా చూస్తూనే ఉన్నాం. ఎక్కడికక్కడ కూడా పంట చేలల్లో పంటలు అగ్నికి ఆహుతి అవుతూ ఉండడం, చేతికొచ్చిన పంటలు ఆహుతి అవుతూ ఉండడంతో అయితే రైతులైతే కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. మనతో పాటు మక్క పంట సాగు చేస్తున్న రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎన్ని రోజులు అవుతుంది పంట చేతికొచ్చి కొనుగోలు కేంద్రాలు అయితే ఏర్పాటు చేయలేదు? అధికారులు ఏమంటా ఉన్నారు? అధికారులు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామంటారు. ఇప్పటికి కూడా ఎక్కడ జాగా నిర్ణయం లేక మేము చేనులోనే పోసినాము. జాగా నిర్ణయం చేస్తే సెంటర్ కాడ వద్దాం అని మేము అనుకుంటున్నాము. పంట మార్పిడి కోసం గవర్నమెంట్ పంట మార్పిడి కోసం మక్క పెట్టమన్నారు. అంటే మక్క పెట్టినాము. ఆ మక్కను కొనుగోలు చేయడానికి వెనక ముందు అవుతున్నారు. ప్రభుత్వం అంటుంది మక్క పంటల మార్పిడి చేయింది, గాడిది ఈయన నేర్చింది కానీ నాక నేర్వలేదు. వీళ్ళు పంట మార్పిడి చేయమంటారు కానీ కొనుగోలు చేస్తలేరు. కాబట్టి గవర్నమెంట్, ప్రజాప్రతినిధులు, గవర్నమెంట్ ఆఫీసర్లు సీరియస్గా దీన్ని ఆమోదించి ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మక్కలు కొనుగోలు చేయాలని నా ఆశయం. సార్ చెప్పండి, గత నెలలోనైతే ఇటు అకాల వర్షాలు పడ్డాయి, దాంట్లో పూర్తిగా మీరు పంటలు కూడా నష్టపోయారు. ఉన్న పంటనైతే కోసి కుప్ప వేసేవారు ధాన్యాన్ని, మక్క ధాన్యాన్ని.
అసలు అధికారులు ఏమంటా ఉన్నారు? అసలు సెంటర్లు ఓపెన్ చేసే ఆలోచన వారికి ఉన్నదంటున్నారా? ఎట్లా ఉంది? ప్రభుత్వం ఏం చెప్తుందంటే పంట మార్పిడి ద్వారా మీరు తర్వాత వచ్చే పంటను మంచిగా తీసుకోవచ్చు, మంచి దిగుబడి వస్తుంది అని చెప్తున్నారు. అందుకనే నేను ఏం చేశానంటే పత్తిని తీసేసి, వర్షాకాలం సాగు చేసిన పత్తిని తీసేసి నవంబర్లో మక్క సాగు చేశాను. మక్క సాగు చేస్తే ఏమైంది, 4 నెలల తర్వాత పంట కోతకు వచ్చే టైం లోపల నెల రోజుల క్రితం అకాల వర్షానికి పంట మొత్తం కింద పడిపోయి ఉన్నదాన్ని తీసుకొని ఇక్కడ నెల రోజు దాదాపు 20 రోజుల నుంచి ఈ కలంలోనే ఉంటూ మొక్కజొన్నలు తీసుకోవడం జరిగింది. అయితే దీన్ని కొనుగోలు చేసే కేంద్రాన్ని ఆదిపూర్ మండలానికి వచ్చిందని 20 రోజుల నుంచి చెప్తున్నారు. 20 రోజులు చెప్పినా కూడా అది ఎక్కడ పెడుతున్నారు, ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అనే విషయాన్ని ఇంకా మాకు రైతులకు తెలియజేస్తలేరు. కానీ అకాల వర్షాలతోటి వడ్ల విషయానికి వస్తే వడ్లు తడిసినా కూడా ఎండబోసుకొని అడ్జేసుకోవచ్చు. కానీ ఇవేమవుతుందంటే కలర్ బూజు వస్తుంది. బూజు వచ్చిన తర్వాత వీటిని అధికారులు కానీ వ్యాపారులు కానీ ముందుకు రారు. ఎందుకంటే బూజు వస్తే అది కోళ్లకు దానా కోసం పోయేది కాబట్టి అవి పాయిజన్ అయ్యి చనిపోతాయి అనే విషయంగా వాళ్ళు తీసుకోరు. వీటిని వట్టిగానే పారబోసే అది అవుతాయి. వారం రోజుల నుంచి సాయంత్రం మబ్బొస్తుంది, పొద్దున్నదాకా ఎండ కొడుతుంది. అందుకని నాకు దాదాపు 4-5 వేలు పెట్టి కవర్ తీసుకొస్తే అది ఎండిపోతుంది తప్పితే మా కేంద్రం అనేది ఇదివరకు కూడా దిక్కులేదు. కాబట్టి తొందరగా దీని మీద అధికారులు స్పందించి కేంద్రాన్ని త్వరగా ఏర్పడేసి కొనుగోలు చేయాలని మేము కోరుతున్నాం. అధికారులు కూడా రాలేదు. కానీ మేము ఫోన్ చేసి అడిగితే ఏమవుతుందంటే మేము 300 ఎకరాలు పంట నష్టం జరిగింది ఆదిపూర్ మండలంలో అని ప్రభుత్వానికి పంపించినాం. కానీ ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి సమాచారం లేదు ఇదివరకు. మేము వచ్చిన తర్వాత దీన్ని పరిశీలిస్తామని చెప్తున్నారు తప్పితే ఇది కాలబెట్టిన తర్వాత పరిశీలిస్తారట వాళ్ళు. దీని మీద అధికారులను కూడా ఏమనలేక చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వానికి నివేదిక పంపించారు, పంట నష్టం జరిగింది అనేది నివేదిక పంపించారు కానీ పంటను వాళ్ళు పరిశీలించలేదు. పంటను ఎప్పుడు పరిశీలిస్తారో గవర్నమెంట్ నుంచి పరిశీలించమంటే వాళ్ళు, ఎందుకంటే దాదాపు 40 ఎకరాన 40-50 వేల పెట్టుబడి పెట్టాము. పెట్టుబడి పెడితే మాకు వచ్చింది సగం పంటే వచ్చింది కాబట్టి దీని మీద అధికారులు త్వరగా స్పందించి పంట నష్ట పరిహారం ఇస్తారా, వచ్చిన పంటను కూడా తొందరగా కొనుగోలు చేయాలని మేము కోరుతున్నాం. చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలల్లో మొక్కజొన్న పంట సాగు చేసారు? ఎట్లా ఉంది? మేము 1 ఎకరంలో మక్క సాగు చేసాం. అది కోసి అప్పుడు నెల రోజుల క్రితము ఆ వర్షానికి గాడుపు దుమారాలకు అడ్డం పడిపోయిన తర్వాత ఆ మిగతా సగం అంతా ఖరాబ్ అయిపోయింది. ఇంకా మిగతా సగాన్ని తీసుకొచ్చి మేము ఇంటి దగ్గర ఆరబోసుకున్నాం. ఇప్పటికీ ఆరబెట్టి 20 నుంచి 28 రోజులు అవుతుంది. 28 రోజులు అయిన తర్వాత కూడా ఇప్పటికీ ఆ పంటని కొనుగోలు చేద్దామని సొసైటీ వాళ్ళు సెంటర్ వచ్చింది అని చెప్తున్నారు. ఆ సెంటర్ ఎక్కడికి వచ్చింది, ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఎవరికి తెలియని విషయం ఇది. కనీసం అది వెళ్ళి వాళ్ళని అడుగుదామన్నా ఈ వ్యక్తి ఈ సెంటర్ మెయింటైన్ చేస్తున్న విషయం కూడా రైతులకు తెలియట్లేదు. ఇప్పటికీ 28 రోజులు అవుతుంది కానీ ఈ కొనుగోలు కేంద్రం ఎక్కడ, ఎవరు, ఏంటి అనేది తొందరగా ఈ జిల్లా కలెక్టర్ గారు కానీ, ఈ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు కానీ, ఈ స్థానిక అధికారులు కానీ అందరూ ముందుకెళ్ళి ఈ రైతులను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు వరి పంట సాగు చేస్తున్న రైతుల పరిస్థితి అలా ఉంది, మొక్కజొన్న పంట సాగు చేస్తున్న రైతుల పరిస్థితి అలా. సెంటర్లు ఏర్పాటు చేయట్లేదు, కనీసం కొనుగోలు చేయట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో మాది ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటుంది. మరి ప్రజాప్రభుత్వం అంటే రైతులను నడ్డి విరుస్తూ పూర్తిగా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రభుత్వమేనా? ఎట్లా చూస్తారు మీరు? వాస్తవానికి ప్రభుత్వంలో మార్పు రావాలి. గత ప్రభుత్వం చేసినటువంటి రైతుల నిర్లక్ష్యము, పంట కొనుగోలులో జాప్యము, ఏదైతే పంట సంబంధించినటువంటి మద్దతు ధర, రకరకాల అంశాలపైన రైతులకు విసిగెత్తి ఒక ప్రభుత్వం లోపల మార్పు రావాలని ప్రభుత్వాన్ని మార్పు తీసుకొచ్చారు. మార్పు వచ్చినటువంటి ఏర్పడ్డ నూతన ప్రభుత్వం అయినా రైతులకు ఏదో చేస్తుంది అని రైతులు కొండంత ఆశతోటి ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ తీరా టైంకి వచ్చేసరికి ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యానికి పోటీ పడుతున్నదే తప్పితే అభివృద్ధి కోసం కానీ, రైతుల మేలు కోసం కానీ, రైతుల పంటల కొనుగోలు కోసం కానీ, వాళ్ళు ఇచ్చినటువంటి ఈ బోనస్ విషయంలో కానీ, రైతులకు అందజేసే విషయంలో ఎక్కడ కూడా పోటీ పడట్లేదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రైతులు పంట మార్పిడి చేస్తే అధిక దిగుబడి వస్తుందని ప్రభుత్వము, అధికారులు రైతులకు చెప్పి అవగాహన చేస్తే కొంతమంది కొద్దిమేర రైతులు
అవగాహన కోసము వాళ్ళ మార్పు కోసము గతంలో పండించినటువంటి పత్తి పంట, అదేవిధంగా వరి యాసంగి పొలం చేయాల్సినటువంటిది ఇప్పుడు మక్క పెట్టిరు. పండించినటువంటి పంట అకాల వర్షానికి కొంత నేల కొరిగి దెబ్బతిన్నది. అధికారులు వచ్చి దీన్ని సర్వే చేయడము, నివేదిక తీసుకోవడం ఎలాంటివి చేయలేదు. రైతులు అడిగితే మాకు పైనుంచి ఎలాంటి ఆర్డర్స్ రాలేదు, ఆర్డర్స్ వస్తేనే మేము చేస్తామని చెప్పారు. సరే, అది ఆడిపోయింది. ఇప్పుడున్న పరిస్థితులలో ఉన్న పంటను తీసుకొని ఈ మక్కను పట్టించి ఆరబోస్తే సుమారు 25 నుంచి నెల రోజులు అవుతున్నది. ఆ నెల రోజుల నుంచి కూడా సెంటర్ ఎక్కడ పెడతామనేది కూడా ఇంతవరకు విధి విధానాలు ఖరారు చేయలేదు. దాని కారణంగా రైతులు అందరూ కూడా తమ తమ పొలాల లోపల ఎండబెట్టుకోవడం, ఆరబెట్టుకోవడం కోసము దాన్ని పెట్టిన కారణంగా ఇక్కడ కరెంటు తీగలు స్పార్క్స్ వచ్చి కానీ ఎండాకాలం సుమారు 48 డిగ్రీల ఎండలో స్పార్క్స్ వచ్చి కానీ ఎవరైనా ఇక్కడ చుట్టుపక్కల గెట్లు కాలబెట్టడము రకరకాలుగా జరుగుతుంటే ఆ ప్రభావము పక్క రైతుల మీద పడి నిర్మల్ జిల్లాలో పంటలు కూడా కాలిపోయిన సందర్భాలు మనం చూసినాం. ఇవి అన్నీ చూసినా కూడా ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా ముందుకు రాకపోవడము చాలా దురదృష్టకరం. రైతుల పాలిట ఇది ఒక శాపంగా భావించవచ్చు. పేరు పెబ్బ ఊరు దిబ్బ అన్నట్టు 99 రోజుల ప్రణాళిక ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటూ రోజుకొక అడ్వర్టైజ్ చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఈ రైతులు నష్టపోతున్నటువంటి అంశాన్ని ఎందుకు ప్రస్తావన తీసుకురావట్లేదు? క్యాబినెట్ మీటింగ్లు ఏదేదో అంశాలపైన కూర్చుంటున్నారు. రైతులు పండించినటువంటి పంట పైన క్యాబినెట్లో నిర్ణయాలు ఎందుకు తీసుకుంటలేదు ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నారంటే మీరు చేసే పాలనకు అనుకూలంగా రైతులు పంట మార్పిడి చేస్తే కనీసం మార్కెటింగ్ లేదు. మార్కెటింగ్ లేకపోతే పండించినటువంటి పంటను రైతు ఎక్కడ దాచిపెట్టుకోవాలి? గోదామ్స్ ఉన్నాయా? లేవు. ఇండ్లల్లో దాచిపెట్టుకున్నామంటే రైతులకు ఉన్నటువంటి ఇల్లు విస్తీర్ణం ఎంత? ఈ పంటను రైతు దాచిపెట్టుకోగలుగుతాడా? పెట్టినటువంటి పెట్టుబడులు విత్తనం నాటిన కాడ నుంచి కూలీలకు, రసాయనాలకు, ట్రాక్టర్లకు, మందులకు రకరకాల పెట్టుబడులు పెట్టి అలసిపోయి ఉన్నాడు పెట్టుబడులకు. మరి పంట చేతికి వచ్చినాక అవి అమ్ముకుంటేనే ఈ పెట్టుబడులు అనేవి కూడా మళ్ళీ నెక్స్ట్ పంట వేయడానికి అవకాశం ఉంటుంది. 40 క్వింటాలు సుమారు మక్క ఒక ఎకరానికి వస్తుంది. కానీ ఈ పంట అకాల వర్షానికి దెబ్బతినడం వల్ల 25 క్వింటాలే వచ్చింది. మళ్ళీ ఇందులో కొంతమంది రైతులకు పంట మార్పిడి చేయడం వల్ల మంచి పంట పండింది. కానీ ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎకరానికి కేవలం 25 క్వింటాలు మాత్రమే ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందనే నిబంధన పెట్టడం వల్ల మిగతా పంటను రైతులు ఎవరికి అమ్ముకోవాలి? ప్రభుత్వం సూచించాలి. రైతులు దిక్కులేక ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటున్నారు. ప్రభుత్వము 2400 రూపాయలు మద్దతు ధరకు కొంటదని ప్రకటించింది. కానీ ఈరోజు దళారులు ప్రభుత్వము ఆలస్యం చేసిన కారణంగా దళారులు 1600, 1700 అని కాసుకొని కూర్చున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఆలస్యం చేస్తే రైతు వర్షాలకు ఎండబెట్టుకోలేక ఈ ప్రమాదాలకు గురవుతుందని భయాందోళనకు ఎంతకో కొంతకు అమ్ముకుంటే ఆ వచ్చిన డబ్బులన్నీ వస్తాయి కదా అని. వర్షాలు కొడితే ఈ మక్కలు మొత్తం కూడా బూజెక్కిపోయి తొందర దెబ్బతింటది. కనీసం దాన్ని కొనడానికి కూడా ఎవరు ముందుకు రారు. ఇప్పుడు సెంటర్లో కూడా అనేక నిబంధనలు, వాటిని తూర్పాలబోయాలని ఇంకోటి రకరకాల ఇబ్బందులకు గురి చేస్తే రైతు ఎన్నిటికైనా ఓర్చుకుంటాడు. ఈరోజు ప్రకృతి నుంచి చాలా ప్రమాదాలకు గురై బయటపడినా కూడా ఈరోజు ప్రభుత్వం ఒక శాపంలాగా మారింది. పండించినటువంటి పంటను, నాణ్యమైనటువంటి పంటను కొనుగోలు చేయకపోతే రైతు ఎవరికి చెప్పుకోవాలి? కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి దూరదృష్టితో ఆలోచించి అతి త్వరగా ఇప్పటికైనా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మేము కోరుతున్నాం. ఇది మొక్కజొన్న పంట సాగు చేస్తున్న రైతులైతే చెప్తున్నది ఒకటే. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయకపోవడంతో ఇప్పటికే తాము అకాల వర్షంతో పంట నష్టపోయాం, మిగిలిన పంటను అమ్ముకుందామంటే కూడా రైతులు ఇటు అధికారుల నిర్లక్ష్యం వల్లనే తాము పంటను అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయిందంటూ కూడా రైతులైతే చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి, తమ పంటలను పూర్తిగా కొనుగోలు చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఓవైపు ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటుంది తప్ప ఎక్కడా కూడా ప్రజలను
ప్రజాప్రభుత్వంలో ప్రజలను విస్మరించే ప్రభుత్వం ఉన్నది తప్ప ప్రజాప్రభుత్వంగా కొనసాగడం లేదంటూ కూడా రైతులు అయితే ఫైర్ అవుతున్నారు. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతులు కన్నీరు కనుక పెడితే మాత్రం ఏ ప్రభుత్వం కూడా ఉండదు. పూర్తిగా ఆ ప్రభుత్వం కుప్పగూలిపోయే పరిస్థితులు అయితే ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోకడలే కాంగ్రెస్ పార్టీ కూడా అవలంబిస్తోంది. ఇదే రకంగా ఉంటే మాత్రం కాంగ్రెస్ పార్టీని కూడా వచ్చే ఎన్నికల్లో రైతులను మేము ఖచ్చితంగా బొంద పెడతామంటూ కూడా రైతులైతే చెప్తూ ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఖచ్చితంగా తమ మొక్కజొన్న పంటను పూర్తిగా కొనుగోలు చేయాలంటూ కూడా రైతులైతే కోరుతూ ఉన్నారు. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ నిర్మల్లో అత్యధికంగా అయితే మొక్కజొన్న పంటలను అయితే సాగు చేస్తూ ఉంటారు. కానీ పంట చేలలో ఉన్నటువంటి పంట కూడా పూర్తిగా అగ్నికి ఆహుతవుతూ ఉండడంతో అయితే రైతులైతే కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. అకాల వర్షం, మరోవైపు అగ్నికి ఆహుతవడంతో కూడా పూర్తిగా తాము 100 ఎకరాల్లో ఇటు పంటలను అయితే నష్టపోయాము. ఖచ్చితంగా ప్రభుత్వం తమకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలంటూ కూడా మొక్కజొన్న పంట సాగు చేస్తున్న రైతులైతే కోరుతా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, ఆదిలాబాద్ జిల్లా నుండి.